వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం టెట్కు సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ దాని యొక్క సిలబస్ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసినట్లయితే అందులో 6 చాప్టర్స్ ఉన్నాయండి. ఆ చాప్టర్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ప్రతి దాని నుంచి ఒక్కొక్క మార్క్ రావడం జరుగుతుంది కాబట్టి మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లాగా మొత్తం ఇంగ్లీష్ సిలబస్ అంతా కూడా నేను పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూడండి, బాగా అర్థం చేసుకోండి. అట్లాగే మీకు ఏమన్నా కామెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఏమన్నా సూచనలు కానీ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్స్లో తెలియజేయండి. అట్లాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ ఇంకా వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే టెట్ ఎగ్జామ్ త్వరలోనే ఉంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. ఈరోజు మనం టెట్ ఇంగ్లీష్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వొకాబులరీ, సెకండ్ వన్ గ్రామర్, థర్డ్ వన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, ఫోర్త్ వన్ డిస్కోర్సెస్, ఫిఫ్త్ వన్ డిక్షనరీ స్కిల్స్, సిక్స్త్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇవన్నీ కూడా మనకి 6 టాపిక్స్ కింద ఇచ్చాడండి. ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వొకాబులరీలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ మనం ఇప్పుడు చూద్దాం. అందులో సినానిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, అలాగే వర్డ్ ఫార్మేషన్, అది సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. అదే కోలొకేషన్స్, ఆర్డినల్ నెంబర్స్, అనాగ్రామ్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విన్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ సినానిమ్స్ అండి. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు, లేదా సమాన అర్థ పదాలు. అంటే ఒకే లేదా దాదాపు ఒకే అర్థాన్ని తెలిపే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను పర్యాయ పదాలు సినానిమ్స్ అంటారు. ఇందులో మనం చూసినట్లు ఎగ్జాంపుల్స్, హ్యాపీ అని అనుకోండి సంతోషం, దానికి వేరే అర్థం వస్తుంది గ్లాడ్, ఆనందంగా. ఇలాగా మీనింగ్స్ వస్తాయి. బిగ్ అంటే లార్జ్, బిగ్ అనే పెద్ద, లార్జ్ అనే కూడా విశాలమైనది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఈక్వల్ గా అర్థం వచ్చేదాన్ని సినానిమ్ అని మనం అనొచ్చు. మరికొన్ని ఉదాహరణలు ఏంటంటే సినానిమ్స్ లో ఫాస్ట్ అంటే క్విక్, బిగిన్, స్టార్ట్, స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ ఫినిష్. అంటే ఈ విధంగా మనం సినానిమ్స్ కి మన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు యాంటోనిమ్స్ చూద్దామండి. అంటే యాంటోనిమ్స్ అంటే ఏంటి? వ్యతిరేక పదాలు, అంటే విలోమ పదాలు అంటాము. ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే హాట్ అని అనుకోండి కోల్డ్, అలాగే బిగ్ అంటే స్మాల్. ఈ విధంగా అంటే మీకు ఇందులో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే హ్యాపీ అని అనుకోండి సాడ్, అలాగే అప్ అంటే డౌన్, ఓపెన్ అంటే క్లోజ్, డే అంటే నైట్, ఎర్లీ అంటే లేట్. ఇలాగా మనం ఆపోజిట్ మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హోమోఫోన్స్ గురించి చూద్దాం. హోమోఫోన్స్ అంటే ఏంటంటే ఒకే విధంగా ఉచ్చరింపబడే కానీ స్పెల్లింగ్ మరియు అర్థం వేరువేరుగా ఉండే పదాలు. అంటే మనం ఉచ్చరించడం ఒకేలా ఉచ్చరిస్తాం కానీ వాటి యొక్క స్పెల్లింగ్ మరియు అర్థం కూడా వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంచుమించు హోమో అంటే ఏంటండి? ఒకే అని అర్థం. ఫోన్ అంటే శబ్దం. అంటే హోమోఫోన్స్ అంటే ఒకే ఉచ్చారణ, వేరువేరు స్పెల్లింగ్ మరియు పదాలు అని అర్థం అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం అనుకో, ఐ కెన్ సీ ద సీ. ఇక్కడ చూడండి ఎస్ఈసి అంటే చూడటం, ఎస్ఈఎస్సి అంటే సముద్రం, కానీ రెండు ఒకేలా పలుకుతాం మనం. అలాగే మనం చూడండి, అట్లా చూడండి, ప్లీజ్ రైట్ ద రైట్ ఆన్సర్ అన్నాడు. అంటే రైట్ అంటే ఏంటండి? రాయడం. రైట్ అంటే సరైనది. అలాగే ద సన్ ఈజ్ షైనింగ్,
సన్ అంటే సూర్యుడు. మై సన్ ఈజ్ స్టడీయింగ్. ఎస్వైఎన్ సన్ అంటే కుమారుడు. ఇలాగా మనకి ప్రొనౌన్సియేషన్ ఒకలాగా ఉంటుంది కానీ వాటి మీనింగ్స్ వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం హోమోనిమ్స్ గురించి చూద్దామండి. హోమోనిమ్స్ అంటే ఏంటంటే ఒకే స్పెల్లింగ్ లేదా ఒకే ఉచ్చారణ కలిగి కానీ వేరువేరు అర్థాలు ఉన్న పదాలు. అంటే ఒకే పదానికి సందర్భాన్ని బట్టి వేరు వేరు అర్థాలు ఉంటాయి అని ఇక్కడ అర్థం. మనం హోమోఫోన్స్ చూసాం. హోమోఫోన్స్ అంటే ఏంటండి, ఒకేలాగా ప్రొనౌన్స్ చేస్తాం కానీ వాటి అర్థాలు వేరువేరుగా, ప్రొనౌన్సియేషన్ వేరువేరుగా ఉంటుంది. కానీ హోమోనిమ్స్ అనేసరికి ఒకే స్పెల్లింగ్ లేదా ఒకే ఉచ్చారణ కలిగి ఉంటుంది కానీ వేరువేరు అర్థాలు ఉన్న పదాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. బ్యాట్, బిఎట్టి, బ్యాట్ అని అనుకోండి. బ్యాట్ అంటే గబ్బిలం, బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్. చూసారా? బ్యాంక్, బ్యాంక్ అంటే ఏంటండి, మనకి బ్యాంక్ అని చెప్పొచ్చు, లేదా బ్యాంక్ అంటే నది ఒడ్డు అని చెప్పొచ్చు. అలాగే బుక్ అన్న అనుకోండి, పుస్తకం అని చెప్పొచ్చు, లేదా బుక్ అంటే రిజర్వ్ చేయబడింది, లేదా బుక్ చేసావా అని అడుగుతాం కదండి, అది కూడా చేయొచ్చు. ఇలాగ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ మీనింగ్ ఈడియం అంటే ఏంటండి, పదాలను విడివిడిగా అర్థం చేసుకుంటే వచ్చే అర్థం కాకుండా మొత్తం పదబంధానికి ప్రత్యేకమైన అర్థం ఉండే వ్యక్తీకరణ. అంటే ఏంటంటే ఒక పదం పలికితే దానికి ఒక అర్థం వస్తుంది, కానీ అలా కాకుండా దాని వర్డ్ సెంటెన్స్ అని చదివితే దానికి వేరే అర్థం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి. ఏ పీస్ ఆఫ్ కేక్ అన్నాడండి. అంటే ఇదేంటి, పీస్ ఆఫ్ కేక్ అంటే కేక్ ముక్కని కాదండి, ఇక్కడ చాలా సులభమైన పని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఎగ్జామ్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్. పరీక్ష చాలా సులభంగా ఉంది అని అర్థం. ఇక్కడ ఫ్రేజ్ చూద్దామండి. ఫ్రేజ్ అంటే ఏంటంటే పూర్తి వాక్యం కానీ ఒక అర్థాన్ని తెలిపే పదాల సమూహము. ఫ్రేజ్ అంటే ఏంటంటే పూర్తి వాక్యం కానీ ఒక అర్థాన్ని తెలిపే పదాల సమూహము అన్నాడు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ టైం అన్నాడు. అంటే మనకి ఇక్కడ పూర్తి వాక్యం కాదు ఇన్ టైం అంటే. ఏమండి, ఇక్కడ ఇన్ టైం లో ఏంటంటే ఒక అర్థాన్ని, షీ రీచ్డ్ స్కూల్ ఇన్ టైం. ఆమె సమయానికి పాఠశాలకు చేరింది అన్నది. అంటే అక్కడ వాక్యం పూర్తి అవ్వదండి. ఇన్ టైం అన్నాం. ఇన్ టైం అంటే టైం మనకు తెలియదు కదా, ఎంత టైంకి వచ్చింది, ఏ టైంకి వచ్చింది అని తెలియదు. ఇన్ టైంలో వచ్చింది అన్నాం, దట్స్ ఆల్. అంటే అక్కడ పూర్తి వాక్యం కానీ ఒక అర్థాన్ని తెలిపే పదాల సమూహాన్ని మన ఫ్రేజ్ అంటాడు. ఫ్రేజ్ అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇందులో ఎగ్జాంపుల్ గా కొన్ని చూపిస్తాను మీకు. ఇంపార్టెంట్ ఈడియమ్స్ లో కొన్ని ఏంటంటే, ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా సులభమైన పని అని అర్థం. అలాగే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా వచ్చిన సందర్భంలో దాన్ని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా అని అర్థం. అలాగే చూడండి, బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి, పరిచయం ప్రారంభించండి అని అర్థం. అలాగే హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఏంటి, సరిగ్గా చెప్పడం అని అర్థం. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం స్పెల్లింగ్ గురించి చెప్తాం. స్పెల్లింగ్ అంటే ఏంటంటే ఒక పదాన్ని సరైన అక్షర క్రమంలో రాయటాన్నే స్పెల్లింగ్ అంటాం. ఇక్కడ స్పెల్లింగ్ లోను చాలా సార్లు రాంగ్ స్పెల్లింగ్ ఉన్నది ఏదో చెప్పండి అంటాడు. చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ అన్నాడు, BEAUTIFUL, బ్యూటిఫుల్ అది కరెక్ట్. వాడు ఇచ్చేది చూడండి, BEAUTIFULL ఫుల్ అన్నాడు. అంటే ఎల్ ఎక్కువ ఇచ్చాడు ఇక్కడ. అంటే స్పెల్లింగ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. అలాగే ఇందులో చూడండి, రెండవది ఐడెంటిఫికేషన్ ఆఫ్ రాంగ్ స్పెల్డ్ వర్డ్స్. కొన్ని స్పెల్లింగ్స్ రాంగ్ ఇస్తా ఉంటాడు. సాధారణంగా చూడండి, రిసీవ్ అని అనుకోండి, మనం RECIEVE రిసీవ్ అని చాలా సార్లు రాస్తుంటాం, కానీ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే RECEIVE రిసీవ్ అంటే స్వీకరించటం. అలాగే బిలీవ్ అన్నప్పుడు కూడా చాలా సార్లు తప్పు రాస్తాం, మనం BELEIVE అని రాస్తాం, కానీ BELIVE బిలీవ్ అంటే నమ్మడం. అలాగే డెఫినెట్లీ కూడా చాలా సార్లు తప్పులు రాస్తూ ఉంటాయి అని తెలియదు. అంటే మనకి పలకటానికి బాగా పలుకుతాం కానీ వీటిని స్పెల్లింగ్ అనేసరికి చాలా మనం రాంగ్ రాస్తూ ఉంటాం. డెఫినెట్లీ DEFINATELY డెఫినెట్లీ అని రాస్తాం, కానీ రైట్ స్పెల్లింగ్ అంటే తెలుసా, DEFINITELY డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా. అలాగే సెపరేట్ SEPERATE సెపరేట్ అని రాస్తాం.
కానీ యాక్చువల్గా అది కాదు. SEPARATE, సెపరేట్ అంటే వేరు చేయటం.